Happy birthday to you. Happy birthday to you. Happy. ఏసన్న కూడా మీరండి పైకి. దైవజనులు ఇక్కడండి. వారి ఆశీర్వాదంతో ఈ కేకులు పంచి ఈ పక్కది అది 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 కట్ చేసింది ఇక్కడ పెట్టిపోయి ఎందుకే బాబు మరి. సరే జేమ్స్ అన్న ఒకసారి రండి. అమృతరావు గారు మీరు కూడా పైకి రండి. జేమ్స్ అన్న ప్రార్థన చేయండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు నాయన. ఈ పరిశుద్ధ దినము కొరకు నాయన ప్రపంచవ్యాప్తముగా ఈ దినము నిన్ను ఆరాధించి ఘనపరచి మహిమపరిచిన ప్రతి బిడ్డ కొరకు నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో తండ్రి, ఈ సమయంలో మరి చెల్లి రోజు నేను ఇన్ని సంవత్సరములు మీరు దీవించి నీ రెక్కల కింద భద్రపరిచి కాచి కాపాడి ప్రభా తన భర్త సేవకుడైన పాల్సన్కి చేదోడు వాదోడుగా భయము భక్తితో నాయన తనకు సహకారం అందిస్తూ అనేక సంవత్సరముల నుండి నాయన ఈ బిడ్డను మీరు దీవించి నడిపించినందుకు నీకు వేలాది స్తుతులు స్తోత్రములు. ప్రభా దైవభక్తితో భయముతో వణకుతో ఈ బిడ్డ నడుచుకుంటూ తన భర్తకు సంపూర్ణమైన సహకారాన్ని సేవలో అందిస్తూ అనేక మారులు అనేక రోజులు నాయన ఇంటిలో మరి ఒంటరిగా ఉంటూ నాయన ఎటువంటి నాయన కోపతాపాలు లేకుండా తన భర్త చేస్తున్న సేవ గురించి నిరంతరము ప్రార్థిస్తూ తన కొరకు తన భర్త కొరకు బిడ్డల కొరకు నాయన ప్రార్థిస్తూ తన జీవన యాత్రను కొనసాగిస్తున్న మరి చెల్లెలు రోజీని దీవించుమని ఇదిగో నూతన సంవత్సరంలో అడుగుపెట్టుచున్న ఈ తరుణములో ఈ సంవత్సరం అంతయు ఆ బిడ్డను నీ రెక్కల కింద భద్రపరిచి మంచి ఆరోగ్యమును బలమును శక్తిని అనుగ్రహించుమని గత కాలంలో నాయన మీరు అనుగ్రహించిన ప్రతి మేలు కొరకు దీవెన కొరకు నీకు వందనములు చెల్లిస్తూ ఇదిగో నాయన ఇప్పుడు మరి మా మధ్యన తను కేక్ కట్ చేస్తూ ఉండగా ఆ కేక్లో ఉన్న రుచుల వలె తన యొక్క రాబోయే సంవత్సరం కూడా తన కుటుంబ జీవితం సేవా జీవితం కూడా కొనసాగాలని కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. మరి సమయంలో ఇవనైనా మరి రోజక్క విషయంలో మీరు చూపిన కృపను బట్టి వందనాలు. గత కాలం అంతా మీరు కాచి కాపాడి మరొక నూతన సంవత్సరంలోనికి నీ దాసరాలను మీరు ప్రవేశింపజేశారు. నీకు స్తోత్రాలు ప్రభువా. ఏ ఉద్దేశంతో ఈ నూతన సంవత్సరాన్ని ఇచ్చారో ఆ నీ ఉన్నతమైన ఉద్దేశం నెరవేర్చబడటానికి మీరు కృపను అనుగ్రహించండి ప్రభువా. గత కాలం కంటే మించిన కాపుదల మీరు దయచేయండి ప్రభువా. అన్నయ్య విషయంలో మరి బిడ్డల విషయంలో అక్క కలిగి ఉన్న బాధ్యతను ఇదివనైనా మరి గొప్పగా నిర్వర్తించడానికి మీరు కృపనిచ్చారు. సంఘం విషయంలో అదేవిధంగా పరిచర్య అంతటిలో నీ దాసరాలని మీరు వాడుకున్నారు. నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదివనైనా మరి ఈ నూతన సంవత్సరంలో గత సంవత్సరాల కంటే మిన్నయైన రీతిలో పరిచర్యలో కానీ మరి సంఘంలో కానీ కుటుంబంలో కానీ ఇంకా మిన్నైన రీతిలో వాడబడినట్లుగా కృపను అనుగ్రహించమని నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామంలో స్తుతించి వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్.
అందరూ పెట్టండి, దైవజనులు కూడా. క్రీమ్ లేకుండా పెట్టండి. క్రీమ్ లేకుండా పెట్టండి. అమృతరావు గారు రండి. అమృతరావు గారు దైవజనరాలు చెల్లిరా. మేరీ నువ్వు కూడా రా. పొద్దున్న వీళ్ళు పెట్టేసినట్టున్నారు. పెట్టరా? మేరీ రా. దీన్ని పెడతారా అనుదిన దర్శనానికి? మీరు కూడా వచ్చేయండి. ఎందుకు మీరిద్దరు కూడా కలిసి రండి. రత్నం రా. క్రీమ్ పెట్టకండి. క్రీమ్ లేకుండా ఓకే, దీవెని తీసుకుందామండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మేందుల అన్యోన్య సహవాసము, ఆదరణ, భద్రత, కాపుదల చేరిన మనకు లోకంలో ఆయన కోసం ఎదురు చూస్తూ, ఆయన ద్వారా నడిపింపబడుతూ, ఆయన ద్వారా బలపరచబడుతున్న ఆయన జనాంగానికి అంతటికి, విశేషంగా నూతనమైన సంవత్సరంలో ప్రవేశపెట్టబడిన రోజేళ్ల తన కృప చూపిన దేవుని యొక్క కృప సదాకాలము కుటుంబానికి చేరిన మనకందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండి.